ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను, భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని. సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. దీనిలో తప్పేముంది? అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగినాయి. ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నా. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు, ఒక ఎస్సీలది కాదు, ఒక ఎస్టీలది కాదు, అందరిది. ఓసీలలో ఉన్న పేదవాళ్ళది, మా మహిళలది, మా ఆడబిడ్డలది, మా యువకులది, మైనార్టీలది, ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, అందరిది. అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి. ఇవాళ వస్తున్నాయా, అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు? చూస్తున్నామా ఎక్కడన్నా? కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు, అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నది. ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని లేయర్స్లో, అన్ని చోట్ల, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, దానికోసం పనిచేస్తాం. అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి. మనం చూసినాం, ప్రజలే గురువులు, ప్రజలకు మించిన గురువులే లేరు. పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే. సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారాలు అందలాలు ఎక్కించింది ప్రజలే. అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం, ఇది సరిపోదు, ఇది కావాలి. ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి. కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు. ఎక్కువ శాతం మనసుతో ఆలోచిస్తారు, సానుభూతితో ఆలోచిస్తారు, అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు. మంచి మంచి మేధావులు ఉన్నారు, వరల్డ్ క్లాస్ రెనోవేషన్ పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు. ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో 2 రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే, ఆ మండలాల్లో ఉండే మేధావులని, నాయకులని, కార్యకర్తలని, ప్రజలని, మహిళల్ని, యూత్ని అందరినీ కూడా కలుస్తాం, అందరితో కూడా మాట్లాడతాం, అందరితో కూడా సమాలోచనలు చేస్తాం, ఆలోచనలు పంచుకుంటాం. దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది. సామాజిక తెలంగాణ కావాలి అని అంటే, అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం? ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి. ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో 2 రోజులు ఉంటాం. ఆ 2 రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం, మాట్లాడతాం. ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. నిజంగా చనిపోయినటువంటి అమరులు, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసిండ్రు? తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసిండ్రు, అందరం కూడా బాగుంటామని చేసిండ్రు. వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే. ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర.
అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నా. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి, ముహూర్తం ఏదో ఉంది, పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడతాం మీతో.